పట్టుబడింది. పైపుల లోడ్ లారీలో తరలిస్తున్న 8.4 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గరికపాడు చెక్పోస్టు దగ్గర పోలీసులు తనిఖీలు జరిపారు. లారీలో తరలిస్తున్న డబ్బును సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు డబ్బు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. పైపుల లోడ్ లారీలో తరలిస్తున్న 8.4 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గరికపాడు చెక్పోస్టు దగ్గర పోలీసులు తనిఖీలు జరిపారు. లారీలో తరలిస్తున్న డబ్బును సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు డబ్బు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. హైదరాబాద్ నుంచి గుంటూరుకు పెద్ద మొత్తంలో నగదైతే పట్టుబడింది. తరలిస్తున్న క్రమంలో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం చూసినట్లయితే ఏదైతే గత కొద్ది రోజులుగా పోలీసులు చేస్తున్నటువంటి తనిఖీ ఏదైతే ఉందో, ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిన నుంచి కూడా పోలీసులు తనిఖీ చేస్తా ఉన్నారు. కోట్ల రూపాయల్లో అటు డబ్బు, నగదు, బంగారం, మద్యం కూడా సీజ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే కృష్ణా ఏదైతే ఆంధ్ర బోర్డర్ గా ఉన్నటువంటి జగ్గేపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద రాత్రి జరిగినటువంటి తనిఖీల్లో ఒక పైపు లోడ్తో వస్తున్నటువంటి లారీలో డబ్బు ఉన్నటువంటి సమాచారం అయితే పోలీసులకు రావడంతో ఆ లారీని ఆపి పూర్తిగా చెక్ చేయడం తోటి ఆ లారీలో 8,40,00,000 రూపాయలు డబ్బు అయితే ఉందని తెలుస్తుంది. ఆ డబ్బు కాస్త గుంటూరు వెళ్తుంది అనేది కూడా సమాచారం ఉంది. అది ఎవరికి వెళ్తుంది, ఏది పార్టీల పరంగా వెళ్తుందా లేదంటే వ్యక్తిగత కారణాలకు వెళ్తుందా ఏంటనేది మాత్రం కొద్ది వివరాలు అయితే తెలవనటువంటి పరిస్థితి. ఆ పట్టుకున్నటువంటి డబ్బుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా లారీకి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తుల్ని ఆ లారీని కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం మీద ఏదైతే ఈ తనిఖీల్లో దొరికినటువంటి డబ్బుకు సంబంధించి అధికారులు అయితే మాత్రం 8.4 అంటే 8,40,00,000 రూపాయలుగా నిర్ధారణ చేయడం జరిగింది. ఈ డబ్బు ఎవరికి చెందింది ఏంటనేది పూర్తి విచారణ చేసిన తర్వాత పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. యామిని, రైట్, థ్యాంక్ యూ. పల్నాడు